చూడాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడే అమ్మాయిగూడ టు పిండిపోలు లింక్ రోడ్డుని సుమారు కిలోమీటర్న్నర పొడుగు 2,10,00,000 రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. టెండర్లు అయ్యాయి. నాకు తెలిసి రాబోయే ఈ 2-3 రోజుల్లో పని కూడా మొదలు కాబోతుంది. అంటే మన ఈ ప్రభుత్వం పేదవాడి కోసం ఎలా తాపత్రయపడుతుందో, పేదవాడి ముఖంలో ఆనందం చూడటం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వం 8,19,000 కోట్లు అప్పు చేసిన పేదవాడికి ఇచ్చే సంక్షేమంలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలన్నీ ఇస్తూ అదనంగా ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే కార్యక్రమాలు చేస్తానన్నామో ఆ కార్యక్రమాల్లో భాగంగా ఆడబిడ్డలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఇవ్వటమే కాకుండా 500 రూపాయలకే గ్యాస్ మొత్తం ఇస్తూ మొన్ననే ఉగాది నాడు అందరికీ సన్న బియ్యాన్ని ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు ఒకేసారి 25,65,000 మంది రైతన్నలకి 21,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. సన్నడ్లకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కింటాలకు ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు గడిచిన 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఎక్కడ ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేర్లు ఏవైతే మిస్ అయ్యాయో రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మందిని ఈనాడు పేర్లు మిస్ అయిన వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు కాకుండా పాత వాటిలో వాళ్ళని చేర్చడం జరిగింది. అర్హులైన వాళ్ళకి ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక ప్రధానంగా మా ఆడబిడ్డలకి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తూ మన నియోజకవర్గానికి 3,500, అన్ని నియోజకవర్గాలకి 3,500 ఇళ్ళు ఇస్తున్నాం. ఇది ప్రతిసారి ఇచ్చే కార్యక్రమం, నిరంతరం ఇచ్చే కార్యక్రమం. ఒకసారి ఇచ్చాం, మీ ఊరికి ఇచ్చాం కదా, ఇది అయిపోయింది చూసలేదు కాదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.